2 సంవత్సరాల రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది ముఖ్యమంత్రిగా? ఇది అట్టర్ ఫ్లాప్, అది డిజాస్టర్, ఫెయిల్యూర్. ఒక డిజాస్టర్ని ఈరోజు కంటిన్యూ చేస్తున్నాడు తప్ప నా దగ్గర 8600 ఒకవేళ నేను ప్రాపర్గా పెట్టట్లేదని మీరు అనుకుంటే రా మందకృష్ణ గారు, రా ఆర్ కృష్ణ గారు, మీకే ఇస్తాం, మీ ఇష్టం వచ్చి ఖర్చు పెట్టుకుని అంటారు. మందకృష్ణని ఎన్నుకున్నావా నువ్వు, ఆర్ కృష్ణని ఎన్నుకున్నావా మనం పరిపాలించమని? ఇప్పుడు తెలిసినారేం లేదు, నేను పోతే చెప్పులు దొంగలకే చూస్తున్నారు, నాకు అప్పు ఇప్పుడు తెలియదు. ఇది ఎప్పుడు లేదు ఒక సీఎం మాట్లాడు. ఒకప్పుడు కేసీఆర్ ఆ కుటుంబం చేస్తుంది అనుకున్నాం, కానీ ఇప్పటితో కూడా చేసుకోండు. నేను ఇంతకుముందు నేను చెప్పిన లాస్ట్ టైం. అప్పుడేమో కానీ నీళ్ళ విషయంలో ఇరిగేషన్ అసెంబ్లీలో గొడవ అవుతున్నది కదా, నిజంగానే కాంగ్రెస్ చేస్తున్న వెళ్తున్న తీరు సరిగానే ఉందా? ఉభయ ముఖ్యమంత్రులు కూర్చొని ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సెట్ చేసుకుంటే తప్ప సెట్ అయ్యే అంశం కాదు. ఎందుకు కేసీఆర్ ఆయన ఇప్పుడు 2 ఏళ్ళు ఎట్లుందో మనం చూసినాము, రాబోయే 2 ఏళ్ళు ఫీల్డ్కి వచ్చే అవకాశం ఉందంటారు ఆయన? నాకు ఆయన నేచర్ తెలుసు కాబట్టి ఆయన వస్తాడని అనుకోను. మరి రాకుంటే ఎట్లా పార్టీ నడుస్తుంటుంది ఇట్లే, కొంతసేపు హరీష్ నడుపుతారు, కొంతసేపు కేటీఆర్ నడుపుతారు. 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది ముఖ్యమంత్రిగా? ఇది అట్టర్ ఫ్లాప్, అది డిజాస్టర్, ఫెయిల్యూర్. అన్ఫార్చునేట్లీ మేమందరం కూడా ఈ కేసీఆర్ అనేవాడు ధృతరాష్ట్ర పరిపాలన, ఆశ్రిత పక్షపాతం, కుటుంబం మాత్రమే కంప్లీట్ చేస్తుంది అనే ఉద్దేశంతో చూసినాం 10 ఏళ్ళు. అది కనపడ్డది ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో కూడా అందులో భాగస్వామి అనుకుంటే నేను కాదు, మా నాయన ఇది మహా అనేది బుద్ధిపూస పరమశివుడు చెప్పింది బోలాశంకరుడు. నేను బయటకు వచ్చినా మనకు కూడా తెలియదు, ఆమెకు వాటరాలు సరిగ్గా ఇవ్వలేదు, తనుకొని వస్తున్నాడు. బట్ ఆమె మనం చెప్పినవన్నీ సంతకం పెట్టింది, ఎండార్స్మెంట్, ఐఎస్ఐ ముద్ర వేసింది అవినీతి మీద. నేను చెప్తే దాన్ని ఎవడు యాక్సెప్ట్ చేయడు. ఇది అద్భుతంగా యాక్సెప్ట్ చేసింది పబ్లిక్. ఊహో అయితే జరిగిందనమాట. ఇవన్నీ మనం అనంగా చాలామంది ఇంక్లూడింగ్ నిరుద్యోగులు, నువ్వు ఎంత 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినా అప్లికేషన్ పెట్టుకుంటుంటే 28 లక్షలు పెట్టుకోవాలి వాడు. మన అన్నయ్య వాళ్ళ ఖర్చుతో తిరిగి గెలిపించే కాంగ్రెస్ని, ఎందుకంటే నేను దిగిస్తే ఉద్యోగాలు వస్తాయని పాపం. వాళ్ళు కూడా అట్లా నిలబడి తిరుగుతున్నారు. నువ్వు నిరుద్యోగ వృత్తి చేయకపోతే, మహిళా కార్డు 25 ఇది చేయకపోతే, పెన్షన్ డబుల్ చేయకపోతే, చేసి ఉండొచ్చు 2ో 3ో, కానీ నువ్వు 400 ప్రామిసులు ఇచ్చి 4 చేసినా ఇట్లా అయింది అట్లా అయింది ఎట్లయితుంది? సో ఇదంతా ఒక అంచనా ఉండాల్సి ఉంటుంది, అంచనా లేదు. నిజం కూడా జనాన్ని నమ్మాను. ఆ మాట కేసీఆర్ కూడా అన్నాడు, మనకంటే ఎక్కువ ఇస్తాడని ఆశించి హేపుకొని అవకాశం ఇద్దాం అనుకొని ఇచ్చారు, అని మోసపోయినారు అన్నాడు. నిజమే. సో అందువల్ల అటువంటి కేసీఆర్ గారు ఒక టైప్ ఆఫ్ డిజాస్టర్. ఎందుకంటే అద్భుతమైనటువంటి తెలంగాణ, అమరుల ఆత్మ బలిదానాల మీద ఏర్పడే తెలంగాణ, ఆ తెలంగాణ గురించి 100% సోయినటువంటి వ్యక్తి ఆయన కేసీఆర్. అతను ఆ పరిపాలన ఇస్తాడు నువ్వు అనుకోలే, నేను అనుకోలే. ఆయన అవకాశాన్ని, ఒక బంగారు అవకాశం తీసుకొని ఏ పద్ధతిలో మేము ఉద్యమకారులు ఆలోచించడం ఆ పద్ధతిలో కనుక డెలివరీ చేసి ఉంటే అవి ఏ విషయాలన్నా కానీ మీకు అసలు కేసీఆర్ ఉంటాడు పర్మనెంట్గా. అసలు రాదు, కాంగ్రెస్ రాడు, ఎవడు రాడు. ఆయన జాతి మీద నిజంగానే అయిపోవు. అది వదిలిపెట్టి ఆయన మర్చిపోయాడు పాపం, ఫామ్ హౌస్లో పండుకున్నాడు, వస్తే వచ్చిండు లేదా లేదు, తోచింది చేసిండు పోయి. దానికి అవకాశం అయితే కొన్ని ఆలోచనలకు అప్పు అయితే ఇష్టం చేసిండు, లక్షల కొద్ది కార్పొరేషన్లు పెట్టిండు. ఆ తర్వాత ఆర్బీఐ ముట్టికాయ వేస్తే అది లెక్కలు తీసుకున్నారు. అదర్వైజ్ దానికి సంబంధం లేకుండా డబ్బులు తెచ్చిండు. అందువల్ల ఏమైందంటే ఎఫ్ఆర్బిఎం పరిమితులకు దాటి ఒక్కసారి అప్పుల ఊపిలో జీతాలు కూడా కట్టలేని పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు చిన్న దొరక అందింది అది. ఈ పద్ధతి ఏమిటంటే తెలంగాణ ఈయనకి ఊపిరి మీద సుత్తలేదు. ఈయన అంటాడు 2 years అయింది, అన్నికి స్టాటిస్టిక్సే కదా. ఏం చెప్పిండు? కేంద్ర ప్రభుత్వ నిధులు రావట్లేదు అని చెప్పు, మనం కాదు. 1,32,000 కోట్ల ప్రతిపాదనలు కేంద్రానికి ఇచ్చిన అన్నాడు. ఈ 2 ఏళ్లలో 62 సార్లు పోయినా అన్నాడు. ₹1 రాలేదన్నాడు. 2 ఏళ్ళు అయిపోయాక 1,32,000 కోట్లు ₹1 రాకపోతే ఏం చేస్తావు? నీ ప్రతిపాదనని పేరుకే కదా, గాలికే కదా, ఊరికే పేపర్ల మీద. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఒక డిజాస్టర్ని ఈరోజు కంటిన్యూ చేస్తున్నాడు తప్ప తను అంటూ ఒక ఇనిషియేటివ్ తీసుకుని చేయడానికి వీలేదు. ఈ పక్క కూడా సరే నీకు నాకు కోపం ఉంది మాట్లాడుతున్నాం, ఆయన చెప్తున్నాడు కదా, మొత్తం లెక్కలేసి పెన్షన్లు, కమిటెడ్ ఎక్స్పెండిచరు ఇవన్నీ తీసేస్తే నాకు నెలకు మిగిలేది 8,600 కోట్లు మాత్రమే. ఇందులో నేను స్కాలర్షిప్స్ ఇవ్వాలి, షాదీ ముబారక్ ఇవ్వాలి, చెప్పండి ఏమి ఇవ్వాలో. నేను నన్ను పోసినా పైసలు రావాడు, అదొక డైలాగ్. నన్ను పోయి ₹1,000 నేను ఏం చేసి కాడ కోసుకొని తినండి అన్నాడు.
సరే సీఎంను మన అడుగుతున్నాం ఇది అమీన్ లెక్క మనం రమాంస పక్షులం కాదు కదా. అయితే సరే ఆయన చెప్పిన లెక్క అంటే ఏమంటాడు, ఇంకా నా దగ్గర 8600 ఒకవేళ నేను ప్రాపర్గా పెట్టట్లేదని మీరు అనుకుంటే రా మందకృష్ణ గారు, రా ఆర్ కృష్ణ గారు, మీకే ఇస్తాం, మీ ఇష్టం వచ్చి ఖర్చు పెట్టుకుని అంటాడు. అంటే మందకృష్ణని ఎన్నుకున్నావా నువ్వు, ఆర్ కృష్ణ ఎన్నుకున్నావా మనం పరిపాలించమని? ఇట్లా మాడచ్చు అసలు? ఆయన మాటలకు కూడా పద్ధతి లేదు, పోవట్లేదు. నిన్ను కదరా బాబు ఎన్నుకుంది, నువ్వు చెప్పాలి మాకు ఏం చేస్తున్నావు, ఎక్కడ అప్పు తెస్తున్నావు. ఒక కుటుంబ పెద్దలాగా ఇట్లా గుప్పిడి మూసి పరిపాలించాను. నువ్వు గుప్పిడి తెచ్చినారేం లేదు అని నేను పోతే చెప్పులు దొంగలకే చూస్తున్నారు, నాకు అప్పు పుడితలేదు. ఇది ఎప్పుడు లేదు ఒక సీఎం మాట్లాడడం, నన్ను చెప్పులు దొంగలకే చూస్తున్నాను. మరి ఎప్పుడు చెప్పులు దొంగతనం చేయడో కానీ నన్ను చెప్పు ఉంటాడు అని చెప్పులు దొంగ. సో ఈ పద్ధతి మనం ఎక్స్పెక్ట్ చేసింది కాదు. సమ్వేర్ సంథింగ్ ఈజ్ రాంగ్. ఆయనకి ఇచ్చేటువంటి అడ్వైజర్స్ తప్పు, మరొకరు తప్పు. అడ్మినిస్ట్రేషన్కి ఆల్వేస్ కూడా ఒక సొల్యూషన్ ఉంటుంది, ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఒకటి కాకపోతే ఒకటి ఉంటుంది. కొన్ని ఆస్తులు కూడా అమ్ముకోవచ్చు, అది వాళ్ళ తప్పు పట్టినా అసెట్స్ క్రియేట్ అయి ఉంటాయి. ప్రతి దగ్గర ప్రభుత్వ భూములు ఉంటాయి, దాన్ని నువ్వు తనఖా పెట్టచ్చు, అమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఆ మధ్యలో మనం ఇక్కడ చదివినాం, ఇండస్ట్రియల్ కార్పొరేషన్ జగ్గారెడ్డి వైఫ్ లీడ్ చేస్తుంది చూడు, వాళ్ళు ఇక్కడ పోయి 10,000 ఎకరాలు, 10,000 ఎన్ని ఎకరాలు అది కుదవపెట్టి 10,000 కోట్లు తెచ్చినట. ఇంకా 30,000 crores రోడ్లు వేసి అవేసి డెవలప్ చేస్తే అని ఒక ప్లాన్స్ ఇస్తే గొడవ అయింది. ఏంది ప్రభుత్వం ఇట్లా అమ్ముతున్నారని. అవన్నీ అవకాశాలు నీకు ఉన్నాయి, ఇవి మనకు తెలియకూడదు. తెలిసినా కూడా దీనికోసం చేస్తున్నా అని చెప్పాలి. ఆ విధమైన అడ్మినిస్ట్రేటివ్ క్లారిటీ అతనికి లేదు, ఆయనకు అవెన్యూస్ లేవు, అంటే సోర్సెస్ లేవు, అండ్ బడ్జెట్ లేదు. సో ఇది వల్ల అదొక డిజాస్టర్ అయితే, అదొక పద్ధతిలో డిజాస్టర్ అయితే, రేవంత్ రెడ్డి పరిపాలన ఇంకో పద్ధతిలో డిజాస్టర్. ఇది పక్కకు పెట్టి ఒక 2-3 ఐటమ్స్ ఎట్లున్నాయంటే, అన్ఫార్చునేట్గా ఉద్యమకారులు ఆయన క్యాబినెట్లో 60 మంది కూడా లేడు. మిగిలినందరూ తెలంగాణ ద్రోహులు, తెలంగాణ ఉద్దన్నోడు. ఫర్ ఎగ్జాంపుల్ బట్టి ఉన్నాడు. ఢిల్లీలో పక్క నువ్వు నేను కలిసి తెలంగాణ ఎందుకు ఇవ్వాలని నువ్వు ఉన్నట్టు నువ్వు ఢిల్లీ అప్పుడు స్టిల్ సీకింగ్ చేసావు కదా, స్టిల్ సీకింగ్ జస్టిస్ అని జ్ఞాపకం ఉంటే జయశంకర్ రాసిన పుస్తకాలు మనల్ని మీ ప్రెస్ క్లబ్లో రిలీజ్ చేసినాం 100 కాపీలు. అవి పట్టుకొని పోయి మీ అందరి ఇళ్ళలో పోయి అయ్యా ఎందుకు మాకు తెలంగాణ మనం చెప్తే ఈయన మనెనక తిరుగుకుంటా ఎందుకు ఇప్పుడు కరపత్రాలు పంచాడు తెలంగాణ ఇవ్వద్దని. ఇస్తే ఎన్ని నష్టాలు, ఎందుకంటే ఆయనకు ఆ ఎమ్మెల్సీ అట రాజశేఖర్ ఇచ్చిండట. ఆంధ్రుడు తిరిగితే తంతరు కదా, కాబట్టి తెలంగాణలో పెట్టిండు ఆయన తిరగడానికి. ఓ పక్క యాదవ్ రెడ్డి, ఓ పక్క ఈయన, ఇంకొక చనిపోయిన అమోస్. ఎమ్మెల్సీ వాళ్ళు యాదవ్ రెడ్డి అమోస్ ప్రో తెలంగాణ. తప్పు. ఫస్ట్ బిగినింగ్లో వాళ్ళకి ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి, వాళ్ళు ఆయన మాట కాదనుకుంటే ఈయన పడిపోయారు 2004 తర్వాత. ముందది తర్వాత మారిపోయారు. అప్పుడు అసలు తెలంగాణ అయిపోతే పట్టుకొని తంతుడు కదా. అవును చెప్పులేసుడు, కేకే లాంటి వాడు చెప్పులేసాడు. వేసేదే కదా ఈయన మీద వేసారు. ఫస్ట్ నేను ర్యాలీకి రాను, నేను పార్టిసిపేట్ కానని సకల జిల్లా పోరాటం మిలియన్ మార్చ్లో కేసీఆర్ బిగినింగ్లో నేను జ్ఞాపకుంటే విమలాకం ఎంత పాటలు పాడుకుంటూ డబ్బులు కొట్టి వేస్తారు. ఆయన కారు రాగానే కేసీఆర్ చెప్పలేదు ఆయన నేను వచ్చిన రాజీనామా చేసిన వారు కారుకి కేకేను మన మధు వస్తే సాయంత్రం పూట కారు మీద నిలబడేవారు కదా దన్నదనే చెప్పులు వేసారు. ఆ పరిస్థితి ఉండే కాబట్టి మన యాదవ్ రెడ్డి కానీ అమోస్ కానీ ఆ తర్వాత కంపల్సరీగా నువ్వు తెలంగాణ ఆల్సిన పరిస్థితి. బట్ ఒరిజినల్లీ ఆ థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమంలో భాగంగా వీళ్ళే మంచిది తెలంగాణలో కూడా దిగొద్దని. నేను అన్నా ఇది ఇక్కడ వచ్చారా బాబు, నువ్వు తెలంగాణలో ఏంటి నాన్న ఏం చేస్తావే మాకు ఎమ్మెల్సీ ఇచ్చినట్టాడు. అట్లా పాలిటిక్స్లో ఆబ్లిగేషన్స్ ఉంటూ ఉండొచ్చు, కానీ సమైక్య అవుతులే కదా. తర్వాత నువ్వు ప్రతి ఒక్కడు మారాడు, వెళ్ళేది ప్రతి ఒక్కడు మారకపోతే భజంత్రిల్లాడే పరిస్థితి. ఏమైనా ఇప్పుడున్న దాంట్లో నువ్వు తెలంగాణ వాడి ఉద్యమంలో లేకపోయినా తెలంగాణ సోయును పెట్టుకోవాలి. అక్కడ పెట్టుకోకపోతే నేను చెప్పిన 2 ఎగ్జాంపుల్స్. కొండ సురేఖైతే నువ్వు తెలుసు కానీ 9 మంది తుపాకులు పెట్టి కలిస్తే నన్ను తొర్రూరు అరెస్ట్ చేసి రాత్రి వదిలిపెట్టాను మిమ్మల్ని. ఎందుకంటే జగన్ అడ్డుకోవడానికి పోయినాం మేము. అదే లొల్లాడ ఆ ట్రైన్ చుట్టూ విపరీతమైన రాళ్ల వర్షం కథ సీన్ అంతా భయంకరంగా ఉండే. మానుకోట అదొక హిస్టారిక్ సన్నివేశం. అందులో నన్ను తొర్రూరులో పోలీసులు అరెస్ట్ చేసి పోనీయలే. రాత్రి ఇది లొల్లెంతనంగా జగన్ పోయినాక వదిలిపెట్టాను 9కి. అప్పుడు మేము అందరం తుపాకులు పెట్టి కాల్చిన కదా, స్ట్రేట్ పోయినాం ఎక్కడికి ఎంజిఎం. అంత హిస్టరీ పిల్లలు ఇందులోకి వెళ్ళి దూరింది, కంటి పక్క నుంచి పోయింది. ఏం చెప్పుకోవాలి, ఆమె ఎవరంటే మనకు మంత్రి. అనేది ఇట్లా తెలంగాణ వ్యతిరేకులు, ఉద్యమ ద్రోహులు, తెలంగాణ సోయి లేనటువంటి వాళ్ళు ఈ క్యాబినెట్లు ఉంటే సహజంగా కూడా కరప్షన్ అవుతుంది. ఇప్పుడు ఆమె చెప్తుండే పర్సంటేజ్ లేని మా వాళ్ళు బిల్లు ఇస్తలేరని. ఉండదు సార్ తెలంగాణలో ఆ మాట రావచ్చా? సెక్రటరియట్ పోయే బిల్లు పట్టుకొని నేను పోతున్నా,
పోతుంటే బట్టి ఆఫీసులో అడిగినారే ఏదైనా మార్గం చెప్పరా సార్ అపాయింట్మెంట్ అంటే 12% సార్ అంటున్నాడు. ఈతో అన్నాడా? నాకు అక్కడ ఆఫీస్ స్టాఫ్ 12% అంటే నాకు చెప్తున్నాడు ఉద్యమకారుడికి. నేను ఆశ్చర్యపోయాను. బట్టికి ఆ కాగితం ఇచ్చిన, అది ఎడిపోయిందో తెలియదు. చేయలే బట్టి, ఆ పని బట్టి చేయలే. ఏ కాగితం? ఎప్పటికో బిల్లు రావాలి పాపం, వర్క్ చేసిండట. వానికి 1.2 crores డ్యూస్ ఉన్నాయట. అప్పుడు 5-6 ఏళ్ళ కింద టీఆర్ఎస్ అట చేసినట. తెలిసినోడు ఇడిపక్కడు పట్టుకొస్తే ఇచ్చి బిల్లు ఇవ్వాలి నువ్వు, పేమెంట్ డ్యూ. అది వాడు నాకు ఆఫీస్ వాడు చెప్తున్నాడు, సార్ 12% సార్. తర్వాత డిస్కౌంట్ ఇచ్చినట్టు మీరందరూ మీడియాలో చూపించగా అది 12 కాస్త 8కి పడిపోయిందట. నాకు ఎన్ని అన్నారే, ఇది నాతో కాదు, నేనేదో మంత్రికి ఇచ్చిన, నువ్వు తిరిగి చేయించుకో అంటే మన వశం కాలేవాడి, దొరకలేవాడి, కనెక్షన్ దొరకలేదు. నేను ఇది అన్ఫార్చునేట్ అంటున్నాను. నేను కూడా ఆఫీసర్గా పనిచేసిన, కరప్షన్ ఉందని నాకు తెలుసు, సిస్టంలో కరప్షన్ తీసేయలేవు, కానీ ఒక లిమిట్ ఉండాలి, భయం ఉండాలి. ఓపెన్గా కరప్షన్ చేస్తారు అట్లా. అసలు ప్రధానమంత్రి మోడీ ఇప్పుడు ఎట్లుంటాడు, టెర్రర్ ఉంటాడు. మనోళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. ఆ విషయంలో ఎక్కడ ఏమీ లేదు. చెప్పు. ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోదీ విషయంలో అవినీతి ఒక్క మరక కాంగ్రెస్ హయాంలో UPA 1 UPA 2 విచ్చలవిడి అవినీతి. ఇప్పుడు పోయి నువ్వు నాకు చెప్పు, ఢిల్లీలో మీడియాలో ఎవడన్నా అసలు నాకు ఇంత ఇయ్యనటువంటి ఎవడన్నా కూడా నిజంగా ఈ 10 ఏళ్లలో ఒకటి కూడా రాలేదు. అంటే నిజంగానే మీడియాలో రాలేదా, నిజంగానే లేదా, మోడీకి భయపడి చేయట్లేదు? నాకు తెలియదు. అదైతే బయటికి రాలే అంటే నాకు గుప్పిడి మూసి పరిపాలన అన్నా కదా, ఎప్పుడేం చేస్తాడు మరి. ఇది మాత్రం ఓపెన్గా జరగట్లే. అది చాలు కదా, నీకు అది చాలు కదా. సో ఈ పద్ధతిలో తెలంగాణ లేకపోవడం అనేది ఒక బాధాకరమైన అంశం అంటున్నా. కానీ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇది ఇక్కడనే మనం ఇంటర్వ్యూ చేస్తాం, మనం 1 year బ్యాక్, నా జ్ఞాపకం. అప్పుడు ఏమన్నారు మీరు, ఇతను చొరవ ఉంది, యువకుడు, డ్రైవ్ ఉంది, స్పీకర్ కాదా, ఆయన ఎట్లా తిట్టిండో ఈయన అంతకంటే ఎక్కువ తిట్టిండు. ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి కూడా అది కారణం, మేము కూడా దూరడానికి అదే కారణం. అదే కొడతాడు వీనికి శక్తి ఉందని అనుకున్నాం కదా, అది ప్రూవ్ అయింది. నువ్వు తిరిగి నేను తిరిగి ప్రతి ఒక్కరు దించాలి కేసీఆర్ అనగానే ఈయన క్యారెక్టర్ మనకేం తెలుసు, నువ్వు అధికారంలోకి వస్తే తప్ప. ఈ దూరం రాగానే నేను వచ్చింది రియల్ ఎస్టేట్, నాకెరికే నీ 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 4 రూపాయలు ఇస్తాను, నీ జైలుకి వెళ్ళి పెట్టిస్తా అని ఈయన డైలాగులన్నీ పేపర్లు వేస్తూ ఉన్నారు. ఇక్కడ అమెరికాలో మాట్లాడినట, నేను తెలియదోకుండా నీ జేబులోకి వెళ్ళి 100 తీసి నీకే ఖర్చు పెడతా కానీ నేను నా డబ్బులు పెడతా అంటున్నాడు. సరే ఏ కాంటెస్ట్లో అన్నాడు, ఏం పాడు, అది ఎప్పుడో ఆయన ముఖ్యమంత్రి కాకముందు నా అవన్నీ ఊకుంటారు వీళ్ళు, జనం తీసి మరీ వేస్తూ ఉన్నారు వాడిని. ఏమంటాయి కానీ మనకు తెలియదు, ఈయన ఇట్లా అన్నట్టు కూడా తెలియదు నాకు. ఉండొచ్చు కానీ ఒకసారి సీఎం బాధ్యత నీకు అప్పచెప్పినాక మా ఎక్స్పెక్టేషన్స్ కంటే 60% అయిపోయి గద్దరన్నాడు ఒకసారి. మనం ఆశించిన దాంట్లో 40% కూడా చేసిన ప్రభుత్వాలు, అది అచీవ్మెంటే అన్నాడు. ఏదో కాంటెస్ట్లో ఆయన, దానికి కూడా మేము హ్యాపీ అవుతాం కానీ జరగట్లే అన్నాడు. ఒకప్పుడు రాజీవ్ గాంధీ అన్నాడు, 100 రూపాయలు ఏమో అమ్మితే 15 పైసలు పోతుంది కిందికి, మధ్యలో 85 తినేస్తున్నాడు. అప్పుడు 80s ఉన్నాడు రాజీవ్ గాంధీ. అంటే డౌన్ ద లైన్ సీపేజ్ అయిపోతుంది, కరప్షన్ అయిపోతున్నాడు. అందుకే ప్రధానమంత్రికి సంబంధించిన పథకాలు ఈరోజు గ్రామ స్థాయికి కూడా డైరెక్ట్ పోతున్నాయి నిధులు. నువ్వు పర్సంటేజ్కి ఛాన్స్ లేదు. పోనీ ఎట్లా అనేది నీ దగ్గర కూడా ఆ ఇంటర్ఫేస్ లేకుండా చూడు. అంటే పబ్లిక్ అనేవాడు నీకు కలిస్తే వీడు అడుగుతాడు, వాడిస్తాడు. అది లేకుండా ఏవి ఆన్లైన్ కనుక చాలా కడతాడు. ఇప్పుడు మనం పోతుంటే నీకు బెల్ట్ ఉంటుంది కదా, ఆపితే నువ్వు అంటూ అన్న ఏమన్నా తీసుకొని నన్ను వదిలిపెట్టు అంటూ వాడికి 100 రూపాయలు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, ఇంటికి చాలా వస్తుంది. ఏంటంటే అంటే నీకు బెల్ట్ పెట్టుకోలేదు కదా, కట్టు 120, అది కూడా సిస్టమే కదా. కరప్షన్ ఎలిమినేషన్ మార్గమే కదా. వాళ్ళ ఆదాయం పెరిగింది, కరప్షన్ తగ్గిపోయింది, మనకు భయం పెరిగింది. మనం ట్రాఫిక్ లైట్ చూసుకొని ఆగుతాం, పెట్టుకొని నడుస్తాం ఉన్న కాడికి. సో ఇది నేనేంటంటే ఇంటర్ఫేస్ కనుక తీసేస్తే డైరెక్ట్ ఇంటరాక్షన్ పబ్లిక్ ఫైల్ కోసం కానీ దానికోసం పోయే పని లేకుండా ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకుంటే ఆన్లైన్ నీకు శాంక్షన్ వచ్చే పరిస్థితి ఉండాలి. ఉంటే కరప్షన్ తగ్గుతుంది అంటాను. ఇంత చేసినా కదా కరప్షన్ తగ్గే పెరిగిపోయింది. ఒకప్పుడు కేసీఆర్ ఆ కుటుంబం చేస్తుంది అనుకున్నాం కానీ ఇప్పుడుతో కూడా చేసుకోండి. నేను ఇంతకుముందు కూడా నేను చెప్పిన లాస్ట్ టైం, అప్పుడేమో 5 అంటే ఊరికి 5 తయారు దోపిడీగాళ్ళని చెప్తున్నాను. ఊరికి 5 నువ్వు చెప్పిన పట్టుకొని మైకి బయలుదేరు ఏదైనా ఆఫీస్లో మోస్ట్ కరప్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు. ఇప్పుడు నువ్వు మున్సిపాలిటీలు ఎక్స్పాండ్ చేసుకున్నావు కదా, కొత్త ఆఫీసులు పెట్టినావు కదా, అసలు మున్సిపల్ శాఖలో నువ్వు ఇంటి పర్మిషన్ తెచ్చుకోగలుగుతావు ఆ డబ్బులు కట్టకుండా. అది కరెక్టా? డబ్బులు ఏదో వాడు పెట్టాడు, వాడు సంతకం. నువ్వు సీఎం నీ చుట్టమైనా పెట్టాడు వాడు. అసలు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు పెట్టారు. కానీ లోకల్లో వచ్చి చూస్తారు, అది అన్ని కరెక్ట్ ఉన్నా సరే పర్మిషన్లు ఏదో మెలిక పెట్టుకో, వాడు ఏదో పెడతాడు, దానికి పెట్టి ఇది లేదంటాడు, అది లేదంటాడు, సావ కొడతాడు. దాని వెనక డబ్బులు లేకపోతే
నేను అనకూడదు ఇప్పుడు అంటున్నా, నేను నా ఇల్లు పర్మిషన్కి ఇప్పుడు కాదు, జమాన కింద అప్పుడు నాది 35 ఏళ్ళ ఇల్లు. వాడు ఇస్తలేడు ఇంతకు. పోయి మా మామూలు ఇన్ఛార్జ్ ఉండే కన్స్ట్రక్షన్కి, ఏదైనా ఆయన ఇస్తలేడు అంటే పోయినా. పోతే అంటాడు, చిన్న ఫార్మాలిటీస్ ఉంటుంది సార్ అంటాడు. నేను ఆ ఫార్మాలిటీ కంప్లీట్ చేసినాక నాకు రాలేదండి, నేను అధికారిగా యూనిఫామ్ సర్వీస్ మళ్ళా. బా, అది పరిస్థితి. లంచం ఏక తప్పలే. నాకు రాలేదు అసలు పర్మిషన్. అది అని మనమే మన పరిస్థితి చదువులేనోడు లేదా ఊరోడు పరిస్థితి ఏది అసలు రైతుది. సో ఈ కరప్షన్ అనే జాడ్యాన్ని ఏ రకంగా కంట్రోల్ చేస్తున్నారో తెలియదు, కానీ సొసైటీలో ఒక పెను భూతంలా ఉంది. అది రేవంత్ రెడ్డి టైంలో విచ్చలవిడైపోయింది. అది ఒక జ్ఞాపకుంటే జోనల్ సిస్టమ్ కింద పాపం కేసీఆర్ తెచ్చుకున్నాడు ఆర్డర్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమెండ్మెంట్ తెలుసుగా మనకు. 95% స్థానికులకి ఇవ్వాలని పాపం జోనల్ సిస్టమ్ తెచ్చింది. ఇప్పుడు జోనల్ సిస్టమ్ ఏందిరా అంటే, ఈ జోన్ ఏమో ఒక తమ్ముడిది, ఈ జోన్ ఇంకో తమ్ముడిది, అంటే జోన్స్ కింద తిరగడం ఇబ్బందినే ఉంది. నేను పైరవింటే ఆ జోన్కి పోవాలి, ఆ జోన్ ఇన్ఛార్జ్ ఉన్న అన్నను తమ్ముడు పట్టుకుంటే అప్పుడు పనులు అవుతున్నాయి. అప్పుడేమో కేసీఆర్ కుటుంబ సభ్యులు పట్టుకుంటాయి. బట్ జోనల్ సిస్టమ్కి ఇన్ఛార్జ్ ఉన్నారు. ఇప్పుడు కనుక కొత్త జోన్ ఎవరు, కొత్త జోనల్ కమిషనర్ లిస్ట్ ఇచ్చింది కానీ నా చిన్న కాలం ఆడ పక్కకు కూడా సేపు, ఈయన కూడా ఈ జోన్కు ఈ జోన్కి వాళ్ళకి ఇబ్బంది కాకుండా డైరెక్ట్ ఆడిపోదురు. అది అన్ఫార్చునేట్ అంటున్నారు. కానీ ఇక్కడ అంటే రేవంత్ రెడ్డి కొన్ని వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తర్వాత భయపడట్లేదు. హైడ్రా విషయం ఉంది. ఆ హైడ్రా ఒక రిమార్కబుల్గా దుర్గంచెరులో 5 ఎకరాలు ఏదో కబ్జా కాపాడినట. ఇట్లా కొంత పబ్లిక్లో ఏమన్నా సానుకూలత ఉన్నట్లు అనిపించిందా కొన్ని విషయాలు ఆయన పట్ల? ఇప్పుడు మూసీ ప్రక్షాళన అందరికీ తెలుసు కావాల్సిందే. అవును. ఏ పద్ధతి అడాప్ట్ చేస్తున్నది క్వశ్చనబుల్. అది అక్కడ ఎవడు సారీ అన్నట్టు దాన్ని ఎవరైతే డిస్టర్బ్ అవుతున్నారో, డిస్లొకేట్ అవుతున్నారో వాళ్ళకి ముందే కాంపెన్సేషన్ ఇచ్చేసి అది సిస్టమ్ ప్రకారం నోటీసులు ఇచ్చి కొట్టేసేది ఒక పద్ధతి. ఇప్పుడు హైడ్రాలో బోర్డని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. పెద్ద పెద్దోళ్ళు ముందు కూడా రాదు పోయి, చిన్న చిన్నోడు ఎందుకు పాప లోన్ తెచ్చుకొని అది తెచ్చుకొని వాడికి లోన్ ఇస్తే బ్యాంకు వాడికి క్లియరెన్స్ ఇచ్చే ఎన్ఓసి ఇచ్చే. ఇప్పుడు నా తప్పంటే వాడు 50 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద కట్టుకునే ఇల్లు వాడు మరి ఎడబోవాడు, నువ్వు ఈ బిల్డింగ్ కొట్టేస్తానంటే. సో కొన్ని మంచివే కానీ అనాలోచితమైనటువంటి నిర్ణయాలు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు విమలక్క అనే తను ఒక ఫిరంగినాల రిస్టోర్ చేయాలని పాదయాత్ర చేసింది ఇప్పుడు ఉద్యమకాలంలో. మేము కూడా సపోర్ట్ చేయడానికి కూడా వచ్చినాం. మేము పోయినాం ఆ పాదయాత్రలో ఒక రోజు నడిచినాం. అయితే ఎక్కడి నుంచి ఉండే అప్పుడు ఆ టైంలో ఆ డే ఆమె శంషాబాద్ పక్క నుంచి నడుస్తుంది. అది నాలా యొక్క అలైన్మెంట్ ఉంటుంది కదా, క్యాచ్మెంట్ ఏరియా అంటారు. ఇదివరకు అట్లకెళ్ళి పోయి అది ఇబ్రహీంపట్నం చెరువులో ఆ చెర్ల పడేది. పడితే అసలు ఇబ్రహీంపేటలో ఆ మధ్యలో అయితే డ్రై ఉండే, ఇవన్నీ వచ్చేసి పడితే అది కళకళలాడేది. అసలు ఎంత పెద్ద ట్యాంక్ అది. అది ఎండిపోయిందంటే ఈ ఫిరంగి నాలా కథం అయిపోయిందట. ఆమె దాన్ని రిస్టోర్ చేయాలని పెట్టింది ఒక ప్రోగ్రామ్. పెట్టి మేము పోతే ఆ అలైన్మెంట్ లోపల స్టార్ హోటల్స్ ఉన్నాయి. కొట్టు ఇప్పుడు క్యాచ్మెంట్లో కొడుతున్నారు, వాగు మీద కట్టినరు, కట్టి పారేస్తుంది దాన్ని ఎంక్రోచ్ చేసి. అది కట్టినాక నీకు ఇబ్రహీంపట్నం నీళ్ళు వెళ్ళకపోతాయి. సో రిస్టోరేషన్ ఆఫ్ ట్యాంక్స్ ఈజ్ ఆల్వేస్ గుడ్, వెల్కమింగ్ ఫీచర్. హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు. కానీ దానికి టీపీఆర్ అనేది ప్రాపర్గా తయారు చేయలేదు, తొందరపడ్డాడు. దానివల్ల ఆయన కొంత నష్టం జరిగింది. బట్ రికవర్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లోకల్ బాడీస్లో ఆయన థర్డ్ ప్లేస్ పోదని అనుకున్నాను, పోలే, నెంబర్ 1 రాడు. తర్వాత విజన్ డాక్యుమెంట్ 2047 అనేది చేసిండు కదా, అంత హైప్ వచ్చి ఆయనకు మంచి పేరు వస్తుందని అనుకోలేదు, వచ్చింది. ఏం విజన్ 2047కి 8,600 crores పెట్టుకొని నువ్వు ఎట్లా ఆ డాక్యుమెంట్ 2047కి ఎట్లా వస్తాయి? 3 ట్రిలియన్ ఎకానమీ ఎట్లా వస్తుంది? ఇప్పుడు 1 కోటి మహిళలను కోటీశ్వరులు చేస్తాను, కూటికి లేని వాళ్ళని పట్టుకొచ్చి కోటీశ్వరులు చేస్తా అంటాడు. ఏది మరి 5 పెట్టు, 10 మంది పెట్టు, లక్షాధికారి చేయి ఫస్ట్, తర్వాత ఆలోచిద్దాం మహిళలకు కోటి సంగతి. ఇవన్నీ కూడా అంబిషియస్ అండ్ ఓవర్ అంబిషియస్ ప్లాన్స్. అంబిషన్ ఉండాలి, బట్ దానికి సంబంధించిన డిపిఆర్ నువ్వు ఇచ్చినప్పుడు కరెక్ట్గా చెప్పాలి. ఇట్లా వస్తుంది, ఇది ఇట్లా వస్తుంది, ఇది ఇట్లా వస్తుంటే ప్రాక్టికల్గా ఉంటుంది. లేదా అదర్వైజ్ ఉంటుంది అది ఊరికనే దాని ఏమంటారు కదా, ముంగేరి లాల్కి హసీన్ సప్నే అని వెనకటి ఒకటి సీరియల్ వచ్చేది. సీరియల్ స్టార్టింగే అద్భుతమైన కళ, రంగురంగుల చిత్రం ఉంటుంది, భలే ఉంటుంది. అంత అయిపోయినాక లాస్ట్ అడుగు ఇలా వణుక్కుంటూ వేస్తాడు. మనం చూసినంత కళ, వాడి కళ. ఇది కూడా అట్లే ఉంది, రంగుల లెక్క. రేవంత్ రెడ్డి ముంగేరి లాల్కి హసీన్ సప్నే కొట్టి పాతకి చూడు, భలే ఉంటాయి స్టోరీస్. అట్లుంది ఈయన పరిస్థితి కూడా. గైడెన్స్ కరెక్ట్ లేదు, దానికి అడ్వైజర్స్ కరెక్ట్ లేరు, చాలా తప్పులు చేస్తున్నాడు. ఇంకోటి
₹1 కోటి ఇచ్చాడు 6గురికో 10 మందికో, నీకే తెలియాలి. తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమకారు ఎవరే? సుద్దాల అశోక్ తేజ ఉద్యమకారుడా? విన్నావా నువ్వు పాటలు పాడాక తెలంగాణ ఆయన దొరకలేవాడు ఇంకా. ఆయనకు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చే ఎవరు మన గోరటే గోరేటికి. మళ్ళీ ఎందుకు ఇస్తున్నావు పోయి? అది విమలక్కకి అమ్మాయి చిన్న పాప, అది నేను నేను ఆ అమ్మాయితో పాడబడించిన వరంగల్ మధుప్రియ. సరే అది టీఆర్ఎస్ పోయిందా ఎక్కడ పోయిందో పాటలేదో పాడింది. ఆ అమ్మాయి ఒక ట్వీట్ కొట్టింది, ఎవరండి వీళ్ళంతా అని. పుట్నాలు పేరాలు ఏరి కొట్లేదు పట్టుకొచ్చి అవార్డ్స్ ఇస్తున్నావు. అది కొంతమందికి ఇచ్చినావు. మన గూడంజనకి ఇచ్చినావు, సంతోషం. డెఫినెట్లీ వి అగ్రీ. మొన్న చనిపోయిన అందశ్రీకి అప్పుడు గౌరవం చేశారు, అద్భుతమైన కళాకారుడు. ఓకే, వీళ్ళకి ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఏంటి ఒకటి. అసలు నాకు తెలిసేది సుద్దాల అశోక్ ఒక తెలంగాణ పాట రాయగానే తినలే. వాళ్ళ ఫాదరు ఈయన కూడా గ్రేట్ రైటర్. అయితే తీసుకొచ్చి బాలసుబ్రహ్మణ్యం గ్రేట్ సింగర్ అని మన్నెత్తనే కూర్చోబెడతావు. ఎప్పుడండి బాలసుబ్రహ్మణ్యం తెలంగాణ కాంటెస్ట్లో అంటాను. గొప్పోడిదే గొప్పోడు వేరే విషయం. ఇక్కడ ఇన్ని జరుగుతుంటే నువ్వు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడతావు. ఎవరు చెప్తున్నారు అసలు ఈయనకి? నాకు అర్థం కాలేదు. విచిత్రంగా ఉంది ఆయన ప్రవర్తన. సో ఇవన్నీ జరగకూడదు, ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తున్నది నా ఉద్దేశం. చంద్రబాబు నాయుడు ఈయన వెనుకున్నాడు అని బీఆర్ఎస్లు అంటారు కదా, అది అయ్యే పనేనా? ఈయన చేయడా? ఆయన ఉండాలన్నా? గురు శిష్యులు అన్నది ఆయనే చెప్పుకున్నాడు, నువ్వు నేను చెప్పింది కాదు. మధ్యలో గురు శిష్య ఒకసారి కొలిగాను, నాకు ఆయన గురువేంది. నేను తర్వాత క్వశ్చన్ వేస్తున్నాడు, ఎవడోడు ముడి మీద వాత పెడతా అన్నాడు. అన్నోడెవడు నువ్వే కదా మా గురువు. అసలు నీకు లెటర్ కాదుందా? తెలుగుదేశం నుంచి పోయేటప్పుడు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ ఇంత పెద్ద లెటర్, అది భారత రాడు, తీసి చదువుకోదు. అంత రాసాడు ఆయన. కమిట్మెంట్ జీవితకాలం ఉంటుంది, నన్ను ఇట్లా లిఫ్ట్ ఇచ్చిండు, అట్లా లిఫ్ట్ ఇచ్చిండు, అదంతా పోయినారు. సీఎం అది కరెక్ట్ కాదు. సో నేనది ఉంది ఆయనకు. నిన్నెవరు నాతో మాట్లాడుకుంటూ టీడీపీ ఆయన చాలా ఎక్స్ఎమ్ఎల్ఏ ఆయన మహబూబాలో నేను క్యాండిడేట్స్ పెడుతున్నాను సార్, ఇప్పుడు రాష్ట్రీయ లోక్దళ అధ్యక్షుడు కదా, అయితే మా టీడీపీ నిలబెట్టట్లేదు, కొంతమంది గెలిచే అభ్యర్థులు సార్ మీ పార్టీ నుంచి బీఫామ్ కావాలండి. ఎందుకు నిలబడే టీడీపీ అయినా? అసలు చంద్రబాబు గారికి రేవంత్ రెడ్డి మీద ఈగగా వాడడం కూడా ఇష్టం లేదు సార్ అంటాడు. యూ విల్ నాట్ అలో అస్ టు కాంటెస్ట్ విత్ బీఫామ్ టీడీపీ. అప్పుడు కూడా నేను జ్ఞాపకుంటే ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ చేసి పారిపోయాడు. మన టీడీపీ అధ్యక్షుడు రమణ కాదు, దాని తర్వాత వచ్చిన ఆయన బాగానే నడిపి నేను మీటింగ్లు పెట్టేవారు. శ్రీపతి కాసాని జ్ఞానేశ్వరు ఆయన పర్మిషన్ ఇవ్వలే పోటీ చేయడానికి. ఇక్కడ ఈయనకు నష్టమైందో అని. మరి నువ్వు గురు శిష్యుడు అంటావా, లేకపోతే అనుబంధం ఉందంటావా, లేదంటావా నాకు తెలియదు. కాసాని జ్ఞానేశ్వరే వదిలేసిపోయి చేసినట్టు ఎక్కడి నుంచి పోటీ. అదే ఆయన కాంటెస్ట్ చేయడానికి సిద్ధపడలే. ఈ రేవంత్కు 1% తగ్గిన నష్టమే. అది ఎందుకు మారుతుంది ఇప్పుడు అంటున్నా. ఇద్దరి మధ్య అది ఉన్నది. పొలిటికల్కి కూడా కేర్ చేయకుండా ఆయన పార్టీనే వదిలేసిండు ఆయన చంద్రబాబు గారు. కాబట్టి ఆ అనుబంధం కొనసాగుతుందని అనుకోవాల్సి వస్తుంది. కానీ నీళ్ళ విషయంలో ఇరిగేషన్ అసెంబ్లీలో గొడవ అవుతున్నది కదా, నిజంగానే కాంగ్రెస్ చేస్తున్న వెళుతున్న తీరు సరిగానే ఉందా? ఇప్పుడు వీళ్ళు ఉభయ ముఖ్యమంత్రులు కూర్చొని ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సెట్ చేసుకుంటే తప్ప సెట్ అయ్యే అంశం కాదు. వాటర్ ఈజ్ ఇంపార్టెంట్ టు యూ, టు మీ ఆల్సో. దీన్ని డిస్ప్యూట్ వచ్చింది. యాక్చువల్లీ నువ్వు లేవు. బచావత్ ట్రిబ్యునల్ దీన్ని విచారిస్తున్న సందర్భంలో, వేరే కమిషన్ చేసే సందర్భంలో తెలంగాణ లేదు. ఈరోజు ఏమైంది, అవి కమిషన్స్ ఇప్పటికీ నువ్వు ఇంప్లీడ్ కావాల్సి వచ్చింది. అంటే కొత్త రాష్ట్రాలు ఇది కూడా కలిపి వాళ్ళు పరివి పెంచేసి ఇచ్చారు, కానీ వాళ్ళు జడ్జ్మెంట్ ఇవ్వట్లేదు. మీరే సాల్వ్ చేసుకోమని విభజన చట్టంలో ఉంది. ఇది కాదు. ముందేమో చంద్రబాబుకి ఆయనకు పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి ఉండే, ఆయన మాట్లాడిందే లేదు. తర్వాత జగన్కి ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండే, అప్పుడే నీకు ఎట్లా రాయలసీమకు నీళ్ళు తీసుకోవాలో నేను చెప్తాను. పేపర్లో వచ్చింది కాదు. కేసీఆర్ అయిపోయాడు, ఎట్లా రాయలసీమకు మనసంగా దేవుడు దాన్ని నాకు తెలుసు, నేను ఎట్లా రత్నాలసీమ చేయాలని ఈయన అన్నాడు. కొద్దిగా నడిచింది. మరి అప్పుడు ఏ కుట్ర జరిగిందో, ఎన్ని టీఎంసీలో ఒప్పుకున్నాడో, ఏడ సంతకాలు పెట్టడం మనకు తెలియదు. మళ్ళీ ఈ లోపల చంద్రబాబు గారు మళ్ళీ వచ్చాడు. వచ్చే లోపల ఎవరు వచ్చారు? ఈయన వచ్చాడు. మరి ఇంతమందికి నా గురు శిష్యుల బంధం. మరి ఈయన టీఎంసీ ఎక్కువ ఇస్తావు, గ్లాసు నీళ్ళు తక్కువ తీసుకుంటానడా? ఇది ఇద్దరు గురు శిష్యులు కాదు. కాబట్టి వాటర్ విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతాయి. ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడే విషయంలో కూడా అసలు అటు ఒప్పుకోరు, ఇటు కూడా ఒప్పుకోరు. అది ఎవరు చేయాలి? ట్రిబ్యునల్ చేయాలి, లేదా ఇప్పుడున్నటువంటి అపెక్స్ బాడీ చేయాలి. ఎందుకంటే వీళ్ళైతే అనుకున్నారు, మనం చూసిన పోలీసులు అనుకున్నారు, అధికారులు అనుకున్నారు, నువ్వే తప్పు అనుకున్నారు. ఈ పంచాయతీ ఆ స్టేజ్ దాటినాక వాళ్ళు ఏమన్నారు, కేంద్రము దీని యొక్క బోర్డు ఒకటి గోదావరికి ఏర్పాటు చేసినాం, ఇటుపక్క కృష్ణాకి చేసినాం, ఈ 2 బోర్డుల యొక్క టోటల్ పర్యవేక్షణ అనేది కేంద్రానిదే, మీ ఇద్దరు ప్రపోర్షన్గా డబ్బులు కట్టుకోవాలన్నారు. నౌ ఇట్ ఈస్ బీయింగ్ మానిటర్డ్ బై సెంటర్.
వాడు తొందరగా కూర్చొని చేసినా చాలు కదా, నీకు ఇంతే అంటే తర్వాత అనుకొని వస్తాం. అది సెటిల్ చేస్తలేరు వాడు. కాబట్టి వాటర్ ఇష్యూలో ఇది ఏదో ఒకటి చెప్పకుండా సాధ్యమయ్యేటువంటి పని కాదు. నెంబర్ 1. ఇంకోటి నెంబర్ 2, అది ఏ ఇరిగేషన్ అయినా గాయమే. నదీ అనుసంధానం వేరు. మొత్తం కంట్రీలో ఉన్న నదులు వరదలు లేకుండా అనుసంధానం చేసి 60,000 కోట్లు 2.5 లక్షల కోట్లతో పెట్టి ఒకప్పుడు కేసీఆర్ చెప్పినట్టు 60,000 టీఎంసీని కనుక నువ్వు సముద్రం పాలు కాకుండా నదుల అనుసంధానంతో కాపాడుకోగలిగితే దేశం మొత్తంలో వరదలు రావు. వరదలు వచ్చే నీళ్ళు ఈ మన దగ్గరికి వస్తే కరువు దగ్గరికి ఇట్లాంటివి ఇది జరిగి ఉండేది. బట్ ఆ అనుసంధానం జరగట్లేదు బికాజ్ ఆఫ్ ది హ్యూజ్ కాస్ట్ ఇన్వాల్వ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, గోదావరిలో ఉన్నటువంటి నీళ్ళు తీసుకుపోయి కృష్ణా కలుపుతున్నారు. ఎగువ రైపేరియన్ రైట్ ఉంటుంది. రైపేరియన్ రైట్స్ ఇంటర్నేషనల్ పాలసీ అది. అంటే ఈ నదీ పారివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల అవసరాలు తీరకుండా ఇంకొక పారివాహక ప్రాంతానికి నది తీసుకుపోలేవు రేటు. గోదావరి తీసుకుపోయి కృష్ణానది కలిపితే వాడి రైపేరియన్ రేటు వాడిని, కృష్ణా కింద ఉన్నది లెక్క వేరు, గోదావరి కింద లెక్క వేరు. వాడి అవసరాలు తీరాలి. ఈ రెండు తీరకుండా నేను అనుసంధానం చేస్తే నువ్వు ఒక ప్రాంతపు నీటి వరకు నువ్వు కొలగొట్టినట్టే. ఎందుకు ఒప్పుకుంటే తెలంగాణ? సో ఇది ఒక పెద్ద ఇష్యూ అది. సో ఇంటర్నేషనల్ లా అది, రైపేరియన్ రైట్స్ అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉంటాయని. సో ఇది జరగాలి. సో ఇప్పటికి కూడా పెద్ద ఇష్యూయే. ఆ ట్రిబ్యునల్ అవార్డు తొందరగా వచ్చి చెప్పాలి. ఇప్పుడు మనకి పేరుకి ఇచ్చిన 299 టీఎంసీ కృష్ణాలో కూడా నీకు ప్రాజెక్టులు మొత్తం టోటల్ 225 వస్తాయి. ఇంకా నీకు 75 టీఎంసీకి అవకాశం ఉంది. నువ్వు మొదలు పెడతా అంటే వాడు కొట్టుకుపోతారు వాళ్ళ. గోదావరి మీద నీకు వాడుకోవడానికి 1200 ఆడు టీఎంసీ ఉంది. 900 టీఎంసీలు 900 ఉంది, 900 ఆడు ఉంది. దాని వరకు నీకు ఏవి కట్టినా ఎక్కడ కట్టినాను? ఒక్క మొన్న మన దొరగారు కట్టిన కాళేశ్వరం అది కుంగిపోయింది కర్మకు. అది తప్ప అసలు వాడుకోవడానికి ఇంకా స్కోప్ ఉన్నది కదా. ఎందుకు కేసీఆర్లు దొర మళ్ళీ ఇంకా అదే అంటున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ చిన్న దొర అంటున్నారు మీరు. ఊరికేనే రెడ్లు కాబట్టి ఊళ్ళలో అది అలవాటు కదా మనకు, పెందుర చిందుర కావాలని అంటున్నా. అంటే వాళ్ళ పోకడ ఉందో అనిపించింది అట్లా ఏమన్నా? రేవంత్కి లేకపోవచ్చు కానీ కేసీఆర్ ఇప్పుడు కూడా కలవాడు కదా. ఇప్పుడు ఆయన ఇప్పుడు 2 ఏళ్ళు ఎట్లుందో మనం చూసినాము. రాబోయే 2 ఏళ్ళు ఫీల్డ్కి వచ్చే అవకాశం ఉందంటారు ఆయన? నాకు ఆయన నేచర్ తెలుసు కాబట్టి ఆయన వస్తాడని అనుకోను. అటెండెన్స్కి ఏదో సంతకం పెట్టడానికి వచ్చి ఉంటాడు. మళ్ళీ రోజు కూర్చొని మాట్లాడిపోతున్నాడు తెలియదు, కానీ ఒక్కరోజు కూడా రాడని సమావేశాల్లో ఆయన ఉండని నా క్యాలిక్యులేషన్. నేను పార్లమెంట్లో ఆయన ప్రవర్తన చూసిన కాబట్టి ఈ వోంట్ కేర్. ఇప్పుడు ఏదో నీకు లోకల్ బాడీ ఉంది, సర్పంచ్ ఉందని సీఎం పరిగెత్తి వ్యక్తి కాడు. ఎప్పుడు బయటకు వస్తాడు? మీ జ్ఞాపకం ఉంటే ఒకసారి కాంగ్రెస్తో అలయన్స్ పెట్టుకున్నాడు, కొన్ని సీట్లు గెలిచిండు, ఓడిండు. ఆ తర్వాత మహాకూటమిని టీడీపీతో అలయన్స్ పెట్టుకుంటూ కొన్ని గెలిచిండు, ఓడిండు. నెక్స్ట్ మొత్తానికి తెలంగాణ ఇచ్చేసిన తర్వాత కాంగ్రెస్కి కానివాడు కానీ ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. తనే హెలికాప్టర్ వేసుకొని 100 సమావేశాలు తిరిగి జ్ఞాపకం. ఫస్ట్ 100 మీటింగ్స్ విత్ హెలికాప్టర్. ఒకే నెల తిరిగాడు. మార్నింగ్ మీటింగ్, ఈవినింగ్ మార్నింగ్ పోయి పండుకోండి పిలిచి, ఎవరితో అలయన్స్ లేకుండా. ఇప్పుడు కూడా నీకు ఆ గెలిచే అవకాశం ఉందంటే హెలికాప్టర్ వేసుకొని అప్పుడు తిరుగుతాడు తప్ప నోటిఫికేషన్ వచ్చాక నువ్వు మనవను నేను రమ్మనను లేదా కేటీఆర్ రమ్మనను వచ్చే కేసు కాదు. ఈ వోంట్ కేర్. ఇవ్వండి అసెస్ చేస్తుంటాడు, మాట్లాడుతుంటాడు, రాడు. మరి రాకుంటే ఎట్లా పార్టీ నడుస్తుంటుంది ఇట్లే. కొంతసేపు హరీష్ నడుపుతాడు, కొంతసేపు కేటీఆర్ నడుపుతాడు, ఇవి వస్తున్నట్టు అవి వస్తున్నట్టు నడుస్తుంటుంది దుకాణం. కొంత నీ ఫెయిల్యూర్ వల్ల లేస్తుంది. ఇప్పుడు మన పొలిటికల్ సిస్టంలో మనందరం కాంగ్రెస్ ఇన్ని హామీలు పోగొట్టుకుంది, రాకూడదు అని జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ దెబ్బతింటుందంటే అది నెంబర్ 1 ఉంది. గెలుస్తుంది అనుకున్న బీజేపీ అంటే ఎక్కడో కాస్త కూర్చొని డిసప్పాయింట్ పోయింది. చచ్చిపోయింది అనుకున్న బీఆర్ఎస్ లేచింది. ఎట్లా పాసిబుల్ అయింది అంటే దెర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ రివైవల్ ఫర్ దెమ్ ఆల్సో. కాబట్టి రేవంత్ పనితీరు బాగున్నది. సర్పంచ్ ఎన్నికలు జూబ్లీ హిల్స్ అధికారంలోకి ఎక్కువ సీట్లు వస్తాయి, గెలిచిన కూడా అటే పోతాడు. లోకల్ బాడీ అనేది నీకు రాబోయే ఎన్నికల కోసం ఇండెక్స్ కాదు. ఓకే, కానీ బైపోల్స్ డెఫినెట్లీ వాళ్ళే గెలుస్తారు కదా లోకల్ బాడీలో. అంతా అనవసరం. ఇప్పుడు ఎవడు చూసిన పరిస్థితి ఉందంటే అందరు ఇన్ఛార్జ్ అక్కడ ఖర్చు పెడితే ఒకడేమో 4,500 ఇచ్చినట, ఒకడేమో 2,000 ఇచ్చినట, ఒకడు 1,000 రూపాయలు ఇచ్చినట. ఈ డబ్బులు ఇచ్చుడేందో ఇదైతే అధికారికం అయిపోయింది. ఇది అఫీషియల్గా అసలు నేను ఒక సర్పంచ్ గారు గెలిచిండ్రు, నీకు ఎంత ఖర్చు అయిందంటే ఆ ఖర్చు ఏం చెప్పినా కానీ ఓటుకి ఎంత అయిందంటే 10,000 ఇచ్చినాడు. నేను వాము నెక్స్ట్ ఎలక్షన్ కల్లా ఇక వాడు 2,000 3,000 తీసుకోడు. ఇక సర్పంచ్ అప్పుడు రేట్లు పెరిగినాయి అంటాడు. ఇక తయారైపోవాల్సింది 10,000 అని చెప్పిన. ఎవడు 10,000 పెట్టి ఓట్లు కొంటాడు, 11,000 పెట్టుకుంటాడు రాదు లెక్క. వాడికి ఓట్లు వేస్తారు కానీ పార్టీ చూసి ఈజీ ఎవడు వేసేది అన్ని చేయాలి. చేసినాక చివరికి వచ్చేవరకల్లా డబ్బులు కూడా పెట్టాలి చేతి. ఎంత అది మరి ఎంత భయంకరం కదా.
ఇది ఎట్లయితే డెమోక్రసీ ఒక పెద్ద చర్చ అది. సెషన్ టైంలో ఉన్న ఎలక్షన్కి ఇప్పుడు ఎలక్షన్కి చాలా తేడా ఉంది. మొన్న బీజేపీ అంతగా పంచినట్టు లేదు. అందువల్ల వాళ్ళకి రిజల్ట్ ఏంటంటే డిపాజిట్ రాలే. కేంద్ర మంత్రి నీ కాన్స్టిట్యున్సీలో భాగం అది, అక్కడ కూర్చోవాలి, వాడిస్తే నువ్వు కూడా ఇవ్వాలి. నేను బీజేపీకి పైసలు పంచమని అంటలేదు కానీ, బట్ వాళ్ళు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో మునుగోడ పంచిరి, అడేది మన ఈటెల రాజేందర్ కాన్స్టిట్యున్సీలో పంచిరి. వాళ్ళని ఊరికేనే ₹1 పంచకుండా అప్పట్లెక్క అటల్ బిహారీ వాజ్పేయి జమానా లెక్క ఓన్లీ సిద్ధాంతాల మీద పోరాడిండ్రా. శుభ్రంగా పంచిరు వాళ్ళు కూడా. కాకపోతే నేను ఇంతమంది చెప్పి నువ్వు 4,500 మంది అని 1000 పంచవచ్చు. మొత్తానికి మొదలుపెట్టారు. మరి మీ పార్టీ ఎట్లా ఉండబోతున్నది? ఇది రాష్ట్రీయ లోక్దళ్. మా డబ్బులు ఎక్కడ పోయాడు? ఇస్తా అని చెప్పిన నీకు రాష్ట్రీయం. వీళ్ళు ముగ్గురు ఇవ్వకపోతే నేనే వివరాలు ఇస్తా అని చెప్పిన. కాకపోతే దాని ఏమంటారు, వాల్ రైటింగ్, కరపత్రాలు ఇవన్నీ ఇస్తాం. అదే పెద్ద ఖర్చులు అది ఇస్తాం. ఈ డబ్బులు అనే దగ్గర మేము ఓటుకు డబ్బులు అయితే ఇవ్వలేము. వాళ్ళ ముగ్గురు యాక్టివిటీ నడుస్తుంది. నేను సామాజిక చైతన్య యాత్ర ఎంటైర్ తెలంగాణ తిరిగి వచ్చిన 15 రోజులు. ప్రతి జిల్లాలో మీటింగ్లు పెట్టిన. నా తర్వాత అక్కడ కనపడలేదు. ఎవరు మీడియాలో కనపడలేదు. అది కనపడేదని యాడ్స్ కూడా ఇచ్చిన. అంతమంది కనపడేది. ఈ 15 రోజులు వచ్చినాయి మీడియాలో, ప్రతిరోజు యాడ్ వచ్చింది. రాసిన పాపం ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతున్నాం. ఇక మా తర్వాత ఆమెది బాగానే పబ్లిసిటీ వస్తుంది కదా. ఆమె తిరుగుతుంది. ఎవరు? కవిత. మాకంటే ఎక్కువ పబ్లిసిటీ వస్తున్నాం. అది మీకు బుచ్చన మీకు తెలుసు కదా, పొలిటికల్ పార్టీ నడుపుకున్న జోక్ చాలా వెరీ టఫ్. ఎక్కువ ప్రయోగాలు చేసి మీరే అనుకుంటా. చాలా. ఫస్ట్ ఆర్ఎల్డీ నడిపిన, అవును, టఫ్ నడిపిన విమలకతో. ఇంతకన్నా ముందు విమోచన సమితి నడిపిన. అవును. ఆ తర్వాత వచ్చినాక మళ్ళా బీజేపీకి వెళ్ళిపోయిన 7 ఏళ్ళు. వాళ్ళు ఇక లాభం లేదు, బండి సంజయ్ దిగగానే అది కూడా వదిలేసి మళ్ళీ 6 ఏళ్ళని చేసిన. ఇన్ని అన్నట్టు కరెక్ట్. ప్రతిసారి ఏంటంటే అరే ఏదో రకంగా కేసీఆర్ దించాలి అన్నట్టు ఒక కోరిక. తెలంగాణ కోసం ఎక్కువ సంస్థలు పెట్టారు మీరు? చాలా పెట్టిన. ఫస్ట్ది స్టార్టింగే విమోచన సమితి, ఉద్యమకారుల చేసి, తర్వాత ప్రజా సంఘాలు చేసి, పొలిటికల్గా పెట్టిన పార్టీ మాత్రం అజిత్ సింగ్ ది రాష్ట్రీయ లోక్దళ్ ఫస్ట్. చాలా ప్రయోగాలు, చాలా 8, 7 చేసిన అన్ని. ఎక్కడ ఇంట్లో అయితే లేవు. ఈ ఫాట్ మా ఇప్పుడు శక్తియుక్తులతో కొట్టాడు. మీకు రేపు తెలంగాణ భవిష్యత్తు రాజకీయంగా ఏ పార్టీకి ఉండవచ్చు అనిపిస్తున్నది? ఇవాళ 2 ఏళ్ల మధ్య ముందు ఇప్పుడున్న దాంట్లో నాకైతే ట్రయాంగులర్ కాంటెస్ట్ నేను అనుకుంటా. అంటే ఒక బీజేపీ 3 ముక్కలు అవుతుంది. ఎవరు ఫస్ట్ ఎవరు రాష్ట్రం అని చెప్పలేం కానీ కాంగ్రెస్కు వీళ్ళకు 30 కంటే తక్కువ రావు. 30. మరి ఇంకా 9 తీసేసినా నీకు ఇంకా 20 సీట్లే కదా. 119 అనుకున్నా. ఈ 20 ఎవరికి పోతాయి అని చెప్పలేము. అది వెరీ డిఫరెంట్. 7 ఎంఐఎం ఎట్లాగో ఉంటుంది. అదే 19లో అది తీసేయాలి. ఇండిపెండెంట్ 12, 10, 22 ఉంటాయి. ఇంకా ఇండిపెండెంట్లో 2-3 తీసే అయినా కూడా నీకు 20 దాకా ఉంటాయి. ఈ 20 ఈ ముగ్గురు ఎట్లా పంచుకుంటారో దాన్ని మనం రేపొద్దున అది బీజేపీ 30 మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు గెలిచే అవకాశం ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైము అవకాశం రాలే వాళ్ళకి. ఈ ఎందుకు ఫెయిల్యూర్ నిన్న మొన్న స్టేట్మెంట్ వచ్చింది. ఎవరు ప్రైమ్ మినిస్టర్ అనేవాడు బాగానే ఉతికిండు వీళ్ళని, ఇది ఎట్లా. సో వాళ్ళు కనుక ఉన్న వ్యాక్యూమ్లో క్యాప్చర్ చేయగలిగితే కొంత అవకాశం ఉంటుంది. ఎందుకంటే మోడీ ఇంపాక్ట్ మన వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఎన్ని వచ్చినాయో ఎంపీ సీట్లు వచ్చినాయి. వెంటనే మనం ఎక్స్పెక్ట్ చేయాలంటే పెరుగుతుంది. అంటే ఎంపీ వేరుంటుంది, ఎమ్మెల్యే వేరుంటుంది. ఓటింగ్ ఇంపాక్ట్ మోడీ ఇంపాక్ట్ ఉన్న బహుశా 3వసారి అధికారం ఆయన పేరుతో వచ్చింటుంది. మెజారిటీ రాలేదు కానీ ఆయన పేరుతోనే తీసుకున్నారు. ఎంపీలో బాగానే వాళ్ళు సాధించారు. మనం అనుకోలే ఆ మాత్రం వాళ్ళకి వస్తాయి. అంటే టీఆర్ఎస్ అంటే ఇప్పుడు అంటే టీఆర్ఎస్ ఇవేవి అవుతుందని చెప్పిన నీకు. ఇవేవి అవుతుంది. లోకల్ బాడీలో అయింది, మొన్న సెకండ్ ప్లేస్లో ఉండి అక్కడైంది. వాళ్ళకు క్రమక్రమంగా అవకాశం ఏర్పడుతుంది. ఆ వ్యాక్యూమ్లో రావాల్సింది బీజేపీ అయితే వాళ్ళెవరు వీళ్ళు వస్తున్నారు బీఆర్ఎస్. భవిష్యత్తు లెక్కన బీఆర్ఎస్ ఉంటుంది. మరి ముగ్గురు ఆల్టర్నేటివ్స్. అదే ఆ ముగ్గురులో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే ఇది ఎవరిద్దరు కలిస్తే అది ప్రభుత్వం. అంటే ఇక్కడ కవిత ఇంపాక్ట్ ఇందాక మనం ఇంటర్వ్యూ ప్రారంభంలో విన్నారు, కవిత గురించి మాట్లాడినాం. కవిత ఇంపాక్ట్ బీఆర్ఎస్ని ఏమన్నా సెట్ బ్యాక్ చేస్తుందా? అంటే ఇక ఎంతకైతే డ్యామేజ్ చేయాలో వాడి అంత చేసేసింది కానీ అంత ఇంపాక్ట్ మనకు కనపడతలేదు. ఈ తీన్మార్ మల్లన్న ఓ పెద్ద లేస్తుంది అనుకున్నాం, కనపడతలేదు. మెల్లగా సబ్డ్యూ అయిపోయింది. కవితది కూడా పెద్ద ఇంపాక్ట్ అనుకున్నాం, కనపడతలేదు, సబ్డ్యూ అయిపోయింది. నాకు తెలిసి ప్రజలు ఈ మేజర్ పార్టీని ఆదరిస్తారు. అది కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆర్ బీజేపీ. కానీ వేరే వాళ్ళకి అంత స్కోప్ ఉన్నట్టు అనిపించట్లేదు. పబ్లిక్ కూడా హుషారు ఉంటారు కదా, మనం చెప్పినా వాళ్ళు ఏం నమ్మరు. అప్పటికి చాలా తేడా ఉంది. అవేర్నెస్ ఎక్కువ వచ్చింది.
తీసుకుంటారు, వేసే కాడ వేస్తారు. అది కూడా వచ్చింది. అవునవును. ఏదో 5,000 ఇచ్చినాడు నాకు వేసిన పండుకుంటే ఛాన్స్ లేదు. ఛాన్స్ లేదు. ఎవరికైనా వేయచ్చు. ఇవ్వడం మాత్రం కంపల్సరీ అయిపోయింది. కానీ తెలంగాణలో మనం గడిచిన 10 ఏళ్ల కిందకి ఇప్పటికి ఫలానా నాయకుడు లేదా ఫలానా రాజకీయ పార్టీ అనే ఒక బలంగా ఎందుకు చెప్పలేకపోతున్నాం? కారణం ఏమిటి? ఎవరు? మనం ఒక అంచనాకు రాలేకపోతున్నాం. ఎవరేం మాట్లాడినా సరే లేదా ఈ పార్టీ ఒక బలమైన ముద్ర ఉండి, ఒక బలంగా ఉంటాడని ఒక ధైర్యంగా ఓ మాట ఎటు రావట్లేదు అసలు. ఒకటేమో బీఆర్ఎస్ తన లోపాలు, కర్ణుడి రథం లెక్క కూలిపోయింది అది. అన్ని కెపాసిటీస్ ఉండి కర్ణుడు అంత గొప్ప వీరుడై శాపాల వల్ల కూలినట్టు ఆ శాపాలు వాళ్ళకి. కొడుకు శాపం, కూతురు శాపం, మేనరుడు శాపం. కర్ణుడు అంతే కదా, వాడు సమానమో ఎక్కువ యోధుడు అర్జునుడి కంటే. ఎందుకు చచ్చిందంటే కృష్ణుడు చెప్తాడు. శాపాలు కర్ణునికి ఎన్నో అంటారు కదా. అదే కర్ణుడికి 1000 శాపాలు అంటారు. అదే కృష్ణుడు అంటాడు కదా, నీ చేతను నా చేతను వరమడిగిన కుంతి చేత ఇంద్రు చేత కర్ణుడిలి అంటాడు. వీళ్ళందరూ కూడా కారణం అవడానికి కూడా అందరూ వాడానికి ఉన్నది వీక్కొని పోతారు ఆయుధాలు. అట్లా ఈరోజు బీఆర్ఎస్ కుంగిపోవడానికి వాళ్ళదే స్వయంకృత అపరాధం. ఏదైతే కాంగ్రెస్ ఇది అన్నీ ఉండగా బయటకు వచ్చి అధికారంలో ఉందో దాన్ని నిలుపుకోలేని పరిస్థితి. ఎందుకంటే బడ్జెటరీ సపోర్ట్ వాళ్ళకి లేదు. తర్వాత యూనిటీ లేదు. సీఎం అనేవాడు నీకు సీఎం లెవెల్లో వీళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారా? సీఎం క్యాబినెట్ కూర్చొని వీళ్ళంతా కూర్చొని ఇట్లా ఇట్లా చూస్తూ ఉంటారు. మన వేరే మంత్రులు. అదే కేసీఆర్ లోపల అడుగు పెడితే పాత క్యాబినెట్ సమావేశాల్లో చూసినా విషయాలు ఎట్లుంటుందో టక్కన అందరు లేచి కూర్చున్నాక ఒకరు కూర్చుంటాడు, వీళ్ళు తిరిగి చూస్తున్నారు ఇటు అని వస్తుంటారు, సీఎం వస్తుంటే వాళ్ళకే రెస్పెక్ట్ లేదు. రెస్పెక్ట్ నిజంగానే అది ముఖ్యమంత్రి ప్లేస్ కన్నా గౌరవం ఇవ్వాలి కదా మరి. అయ్యో ముఖ్యమంత్రి వస్తే లేకపోతే ఇంకెవడు వస్తే లేస్తాడు. ఎంత సీరియల్గా కావచ్చు కానీ చెప్పిన ఎవడికి వాడు లేవు కానీ నేనే అంటున్నాడు. అక్కడ కనుక సిద్ధరామయ్య లేస్తే డీకే శివకుమార్ అడిగి ఉన్నట్టు ఈడవుతారు రెడీ ఉన్నారు. ఎవరెవరు ఈయన అడుగుతలేడా బట్టి రెడీ ఉన్నాడు లేచి లేస్తే కూర్చుంటా అన్నట్టు. ఈవెన్ ఉత్తమ్ కుమార్ అయితే అదే మన దగ్గర 6 మంది ఉన్నారు. ఆయన లేచి నేను చూస్తానట్టు. కానీ రేవంత్ రెడ్డి లేకుండా వీళ్ళకి ఎవరు పదవులు రాలేదు కదా. అందుకేమని అనుకున్నాం కదా, ఆయన శక్తి చూపించిండు, వీళ్ళందరికంటే ఎక్కువ తిరిగిండు, ఆ తర్వాత డబ్బులు ఖర్చు పెట్టిండు. ఏదైనా కానీ ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసి అతన్ని కొట్టిండు. పెద్ద ఆయన కొట్టేసి వచ్చినాకే ఆ ఈక్వల్ మ్యాచింగ్ అనేది వీళ్ళు ఎవరికి లేదు. ఈగో తప్ప. నేను ఆయనకంటే పెద్దవాడిని, చిన్నవాడిని, సీనియర్ని ఎవరికి కావాలి. సో నేనేమంటే ఆ టైప్ ఆఫ్ ఐక్యత లేకపోవడం అనేది, ఒక కొహెసివ్ గ్రూప్ లాగా కాంగ్రెస్ లేకపోవడం అనేది అది కూడా ఒక శాపం వాళ్ళకి ఈరోజు. కాబట్టి ఇంకా లేవాల్సిన కాంగ్రెస్ నిర్వీర్యం అయిపోయింది, వీక్ అయిపోయింది. డబ్బులు లేకపోవడం ఇంకొక శాపం అయిపోయింది వాళ్ళకి. ఈ రెండింటికి కూడా అదే ప్రమాదం ఉండగా లేవాల్సిన బీజేపీ లేస్తలేదు. ఎందుకు మరి వాక్యూమ్ ఉన్నది కదా. ఇద్దరు ఇట్లా మనం అనుకున్నప్పుడు మరి 7 నువ్వెక్కడ రావాలి కదా, లేస్తలేదు. ఎందుకంటారు? చిత్రం అసలు ఆ పార్టీ. మరి ఎవడు మనవడు ఏంది రాజాసింగ్ అన్నాడు, మా వాళ్ళకి అసలు అధికారులు వచ్చే ఆలోచన లేదు, అందుకే ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తున్నారు. అట్లా ఉండాలనుకుంటున్నారు. కానీ మీరు సీఎంను కలిసినారా ఈ మధ్య? నాకేం పనులు అయ్యో ఐ డెంట్ మీటింగ్, నాకు అవసరమే లేదు. నేను లేను కదా అప్పట్లో రాష్ట్రీయ లోక్దళ అధ్యక్షుడు ఉండి నేను ఎందుకు పోతాను అందరికి. అసలు యాక్చువల్లీ మా వాడు కలిసిండు. మా మంత్రి గారు వచ్చి ఇక్కడ స్కిల్ మినిస్టర్ సీఎంఏ అయితే అపాయింట్మెంట్ అడిగితే ఇచ్చారు. నేను ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు కదా, నేను పోతున్న సీఎం దగ్గరికి మీరు వస్తారా అంటే నేను రాను, నాకేం పని లేదు, మీరు కూడా హట్ అయ్యకుండా మీరు మనసులో వచ్చుకున్నారా? మనకి ఏం అవసరం లేదు. ఆయన పాపం ఒకే టైంలో కవితతో కలిసి ఎంపీ ఉన్నాడట. అది కూడా అడిగాను. నేను కవిత దగ్గరికి డిన్నర్ పిలుస్తుంది మీరు వస్తారా, నేను రాను. వైఫ్తో వచ్చిండు, ఇద్దరు ఒకేసారి ఎంపీ అట అని వెళ్ళిండు. మీడియా కూడా అడిగినారు, ఇదేం సార్ మీ వాడు కవితతో రాత్రి డిన్నర్ చేసి మీరు లేరంటే నేను ఆల్రెడీ చెప్పినా, అడిగిండు మీరు పోండి నాన్న. తెల్లరి కుండా విశ్వేశ్వర బ్రేక్ఫాస్ట్ పిలిచాడు, నన్ను కూడా పిలిచాడు, నేను పోయినా. ఆయన వేరే టైం కదా, అప్పుడు పోయినా. ఇద్దరు భార్య భర్త కలిసిపోయాం. పాప ఆయన కూడా రిసీవ్ చేసుకుంటూ చక్కగా మాట్లాడి ఇట్లాగ అలయన్స్ పార్ట్నర్ మాకు. బీజేపీ ఇది అలయన్స్ పార్ట్నర్ ఫర్ అస్. మంత్రి అందరూ ఉన్నాడు కదా. సో నాకు అది ఇబ్బంది అనిపించలేదు. కానీ కవితని రావడానికి ఇబ్బంది అనిపించింది, సీఎం రావడానికి ఇంకా ఇబ్బంది అనిపించింది. పోలే, ఎవరి ఇష్టం అన్నది. అంతే అంటే ఇక్కడ దీంట్లో తెలంగాణలో అంటే మీరు ఇక్కడ వచ్చే ఎన్నికల్లో మీరు బీజేపీతో అలయన్స్ ఉంటారు. ఇక్కడ ఛాన్స్ ఉంటుంది వాళ్ళు ఇస్తే తీసుకుంటాం. అంతకుముందు కూడా ఆల్రెడీ అలయన్స్ కాంగ్రెస్తో ఉండే 2 సీట్లు ఇచ్చారు. మీ జ్ఞాపకుంటే విమలకి భువనగిరి ఇచ్చారు, నాకు హనంకోట ఇచ్చారు. స్కూల్కి వచ్చినంత అలయన్స్ టైంలో టీఆర్ఎల్డీకి 2 సీట్లు కేటాయించిన కాంగ్రెస్. నేను అజిత్ సింగ్తో ఈ 2 నాకెందుకు సరే
ఇక అసలే మేము బీసీ కాన్సెప్ట్ అని కొట్లాడితే వాడు ఇన్ అండ్ అవుట్ రాని అందరినీ పెడతా అంటే నీ ఇష్టం దిలీప్ అన్నాడు. అప్పుడు కూడా ఆయన అలయన్స్ ఉండి కూడా నాకు పర్మిషన్ ఇచ్చింది. కాంటాక్ట్ చేయడం అనేది తప్పది, యాక్చువల్లీ హిస్టారిక్ మిస్టేక్ అది. ఆ 2 years నడిపినప్పుడు వచ్చిన 2 సీట్లు పెట్టుకుంటే ఓ దగ్గర నా విమలాకన్నా గెలుచు నేనా గెలుతాం, ఆ సీట్ మాకు రిజర్వ్. అలా కాకుండా ఏమైంది 20 మందికి సీట్లు ఇస్తే ఎవడొకటి ఇస్తారు భయ్, ఇంత పేరు చెప్పుకుంటారు కానీ ఓనికి 100, ఓనికి 200, ఓనికి 500 ఇట్లా వచ్చినాయి ఓట్లు. ఏం చేయచ్చు, ఒక్కొక్కరికి 20 లక్షలు ఖర్చు అయింది. డైరెక్ట్ ఓటుకు నోటు ఇచ్చినా కూడా ఎక్కువ వచ్చు. అంటే ఇక్కడ అంటే ఇప్పుడు మేమనుకుంటాం అంటే ఆ మిస్టేక్ చేయము. ఒకవేళ వాళ్ళు కనుక అక్కడ మాట్లాడుకుంటారు కాబట్టి మీకు 2, 3, 5 ఇస్తామంటే తీసేసుకుంటాం. అప్పుడే 2 ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మినిమం 5 seats వస్తాయి మాకు భవిష్యత్తు అయ్యిందా? అయితే ఒకవేళ రావనుకో కొన్నైనా పోటీ చేస్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి మనం మాట తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు కేసీఆర్ను ముఖ్యమంత్రి కానివ్వను అని అన్నారు వారు. ఆయన తరం అది చెప్పు నాకు. రెండోసారి సీఎం కావడానికి ఎంతోమంది అడ్డపడ్డారు, ఆగిరా. ఇది రేవంత్ రెడ్డి చేతిలో ఉన్న వ్యవహారం కాదు, అది పబ్లిక్ డిసైడ్ చేస్తారు ఇంతకుముందు అని అనుకున్నట్టు. అందుకే నేను నా అంచనా ఇప్పుడు ఈ పూటకి ఇట్స్ ఎ ట్రయాంగిల్ పిక్చర్. ఈ ట్రయాంగిల్లో బీజేపీ 35 వస్తాయా, బీఆర్ఎస్కి 40 వస్తాయా, కాంగ్రెస్కి 50 వస్తాయా మనకు తెలియదు. ఎవరికి ఎక్కువ వస్తే ఆయన ముఖ్యమంత్రి, మిగిలిన వాళ్ళు కలుస్తారు అందులో. సో ఉన్న పాసిబిలిటీలో గతంలో ఉన్న వ్యవహారాంతా వింటే బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ కలిసే అవకాశాలు కనపడుతున్నాయి. కాంగ్రెస్తో వాళ్లకు సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి కాబట్టి. అండ్ కాంగ్రెస్ వీక్ అవుతుంది. 43 నుంచి నువ్వు 50 పడ్డావు అనుకో కథమే అయిపోతుంది. ఏమైంది ఏముంది, నువ్వు అధికారంలోకి వస్తుంటే ఆడ జెండాలు తీసేసి మన దగ్గరికి వచ్చేస్తుంది. ఎవరి అధికారం ఉంటే వాళ్ళే. కాబట్టి నా ఉద్దేశంలో వచ్చేది మాత్రం డెఫినెట్లీ అది కోయిలేషన్ గవర్నమెంట్. అందులో ముగ్గురికి కూడా ఆల్మోస్ట్ సమానమైన సీట్లు వస్తాయి. ఏ ఇద్దరు గెలిస్తే వాళ్ళకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది తప్ప ఇప్పటికిప్పుడు మనం ఎవరిని కొట్టి పరిస్థితి లేదు ఇప్పటికే. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.